రైట్, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ న్యూస్. ముందుగా అప్డేట్స్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇక 3,911 సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 29,917 వార్డు సభ్యుల స్థానాలకు 71,071 మంది పోటీ పడుతున్నారు. ఇక అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఏదైనా కారణం వల్ల వాయిదా పడితే గనక మర్నాడు ఆ ఎన్నికలు చేపడతారు. రెండో విడతకు సంబంధించి 5 చోట్ల సర్పంచ్ స్థానాలతో పాటు 108 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలను రద్దు చేశారు. అలాగే 2 సర్పంచ్ స్థానాలు 18 వార్డు ఎన్నికలపై కూడా హైకోర్టులో స్టే ఉండడంతో అక్కడ కూడా ఎన్నికలు జరగట్లేదు. ఇక 415 సర్పంచ్ పదవులు, 8,307 వార్డులు ఏకగ్రీవమైనట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులను సీల్ వేసి ఇక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి విధేయతలను అధికారులకు ఈ సందర్భంగా ప్రకటించనున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎక్కడా లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.